రంగారెడ్డి రాజేంద్రనగర్ మణికొండ చిత్రపురి కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు। నియోజకవర్గంలో సమస్యలు ఎప్పటికీ అప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు। నెక్స్ట్ వచ్చేసి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం। అన్నగారు ఆయన పెద్ద బిడ్డ, ఆయన పెద్ద కొడుకు, మరి ఈరోజు ఎమ్మెల్యే అవటం, అలాగే ఏది వచ్చినా ఏమొచ్చినా ఎన్ని వచ్చినా మనకి అండదండగా ఉంటారు। వారి అనిల్ గారికి మాకు కూడా మన కాన్స్టిట్యూషన్ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం, చాలా సంతోషం। ముందుగా మా సిరిసేనని అభినందించాలి, ఎందుకంటే కష్టపడి ఆయన ఏ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చి పిల్లలు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిండో ఆయన అభినందించాలి అవసరం మనకు। మా నవీన్ యాదవ్ కూడా అడుగుబాటలు నడిచి నేను ఏ విధంగా అయితే రాజకీయాలు ఉండాలి, ఏ విధంగా ఎదగాలని చెప్పి జూబ్లీస్ లో కష్టపడి యువకుడు ఎంతో కష్టంతో పార్టీ పేర్లు పెట్టాలి, నేను మా నాన్న పేర్లు పెట్టాలి అని చెప్పి ఒక ఆశతో ఎమ్మెల్యే అయినాడు। మాకందరూ కూడా ఆనందం, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పిల్లలు కాదు, మనందరూ కూడా తెలుసు। చాలా మంది ఎంతో కష్టపడతారు, కోట్ల రూపాయలు ఉంటాయి, అది శాశ్వతం కాదు, మన మంచితనం శాశ్వతం। నవీన్ యాదవ్ ఇలా సిరిసేన అడుగుబాటలు నడుస్తూ ఆయన ఏదైతే ప్రజలు సేవ చేస్తుండో ఆ సేవ చేస్తూ వెనుక ఉంటూ అడుగుబాట నడిచినందుకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాగలిగినాడు। అందుకని మేమందరం కూడా అభినందిస్తాం। మన వాడు, మన పిల్లవాడు ఇలా మన స్థాయికి ఎదిగిందంటే మనం కూడా అభినందించాలి। వాళ్ళకి 40 ఏళ్ళుగా ఎట్లయితే అండగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లనే అండగా ఉంటాం వాళ్ళకి। ఎందుకంటే వీళ్ళ సమస్యలు మా ఫాదర్ కి తెలిసినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా తెలియదు। కార్మికుల సమస్యలు, కార్మికులే కాదు చాలా మంది పెద్దలకు కూడా సపోర్ట్ గా నిలబడ్డారు। వాళ్ళ పెద్ద సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈ రోజు కూడా వాళ్ళు మా కుటుంబం అంటే ఒక గౌరవం, మాకు వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాం। వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే పరిష్కరించే ఆలోచనలు మాకు ఉన్నాయి। సో మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్ ఉన్నాడు వాళ్ళకి, ఇక్కడ మళ్ళా ప్రకాష్ అంకుల్ ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుందో నా తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు, అనిల్ అన్న వీళ్ళందరి కోఆర్డినేషన్ లో ఇక్కడ మా తమ్ముడు కూడా సేవలు అందిస్తా ఉన్నాడు। డెఫినెట్ గా భవిష్యత్తులో మేము కూడా గత 15 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్ ఉంటూ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాం। ఈ రోజు పెద్ద అవకాశం కల్పించారు, వాళ్ళందరూ సేవ చేసుకునే అవకాశం వచ్చింది। సినీ కార్మికులతో పాటు మా ప్రాంత ప్రజల్ని కూడా కాపాడుకునే విధంగా సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి అండగా నిలబడుతుంది। వాళ్ళకి మా అన్న నవీన్ అన్నకి సన్మానం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథిగా మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, మా చిత్రపూర్ కాలనీలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానని ముందుండే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా సరే చిత్రపూర్ని అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారకులు ప్రకాష్ అన్న। అలాగే మా సినీ కార్మికులకి ఏ చిన్న కష్టం కలిగినా మనం ముందుగా ఉండే మా శ్రీశైలం అన్న, ఎందుకంటే అసలు నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీ రావడం కారణమే మా శ్రీశైలం అన్న। ఆ శ్రీశైలం అన్న ఫ్యామిలీలో వాళ్ళ అన్న ప్రవీణ్ తర్వాత నేను ఒక కొడుకుగా పెరుగుతా వచ్చాను। ఏ చిన్న కష్టం వచ్చినా వారు నాకు ముందుగా ఉంటారు ఫ్యామిలీకి। అలాగే ఈ రోజు మా నవీన్ అన్న సన్మానం చేసుకునే అవకాశం మా చిత్రపూర్ కాలనీ సభ్యుల తరఫున నాకు కలగటం ఒక ఆనందదాయకం। ఏదన్నా సరే ఇందాక కార్మికుల సమస్య అన్నారు, కార్మికుల సమస్యను పరిష్కరించింది ఏకైక గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం। ఎందుకంటే ఇంతవరకు ఏమీ నెరవేరలేదు, అసలు కార్మికులు ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా లేదు। అటువంటి కార్మికులందరినీ కూడా 3 గంటల సేపు ఒక ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మొన్న జూబ్లీస్ ఎలక్షన్ కు ముందు సన్మాన సభలో ఎన్నో వరాలు ఇచ్చారు। ఒక కార్మికులకి డెత్ ఫండ్ 5 లక్షలు గానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు గానీ, ఒక 10 కోట్ల సంక్షేమ నిధి గానీ, టికెట్ల రేట్లో 20% పెంచడం ఆల్రెడీ ఇవన్నీ జీవోలు అయిపోయాయి। ఎవరన్నా నాయకుడు చెప్తాడు కానీ ఎప్పుడో ఒక 6 నెలలకు 1 ఇయర్కి అవుతాయో లేదో అనుకుంటాం, కానీ వారు చెప్పిన ఒక నెలకే అన్ని జీవోలు పాస్ కావటం మేమే లేట్ గా ఉన్నాం, ఇంకా చేస్తారు కదా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అనుకున్నాం। కానీ వారి దగ్గర నుంచి ప్రతిరోజు ఫోన్ కాల్స్ రావటం, కార్మికులకు ఏదన్నా సరే
పద్మలయ స్టూడియో పక్కన 3 ఎకరాలు కార్మిక భవన్ కోసం అందరికి ఆఫీసుల కోసం ఇవ్వడం, ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు చెప్తారు కానీ చేసింది లేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారు సినీ కార్మికులను అక్కును చేర్చుకున్నారు. వారికి ఏ కష్టం ఉన్నా మేము ఉంటా ఉన్నారు. మా